ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇండియాలో అందరికి అన్ని పనులు ఆపేసుకొని టీవీ ముందు కూర్చుంటారు. రియల్ గా మీరు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రెషర్ గా ఫీల్ అయ్యారా? ఆబ్వియస్లీ ప్రెషర్ గానే ఫీల్ అవుతాం, ఎందుకంటే ఆడుతుంది మనం పాకిస్తాన్ తో కాబట్టి. అందులో టఫ్ టీం, ఇండియన్ టీం కి ఒక గట్టి ఫైట్ ఇచ్చేటువంటి టీం పాకిస్తాన్ బ్లైండ్స్ క్రికెట్ లో కూడా. సో ఇది ఏమైందంటే మాకు నా అదృష్టం ఇంకోటి ఏంటంటే, నాకు 2016 నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి, అర్జున అవార్డు గ్రహీత ప్రెసెంట్ అయిన అజయ్ కుమార్ రెడ్డి అని, తన క్యాప్టెన్సీ ఇండియన్ టీం కి రావటం, సేమ్ టైం నా ఎంట్రీ ఇండియన్ టీం కావటం బాగా నన్ను పుష్ చేసేవారు. సో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మా కోచెస్ వాళ్ళంతా. సో పాకిస్తాన్ తాడేటప్పుడు నిజంగానే చాలా అనుకునే వాళ్ళు, అంటే అది తెలియదు ఏంటో, వాళ్ళ అలా ముందట్లా జెండా పట్టుకొని వస్తుంటే వాళ్ళకి పాకిస్తాన్ జెండా అని బ్లడ్ బాయిల్ అయ్యేది. నిజంగా అసలు బ్లడ్ బాయిల్ అయ్యేది. మాకు అసలు కొట్టాలిరా, దీన్ని ఎలాగైనా కొట్టాలి, ప్రాణం పోయినా పర్వాలే, జీవితంలో ఏమైనా పర్వాలే, ఈ రోజు మనం కప్పు గెలవాలి, కసి అనిపించేది. సో కప్పు ఆ 2017 సెకండ్ T20 వరల్డ్ కప్ అయితే మన ఇండియాలోనే అయింది. ఒక్కొక్క మ్యాచ్ ఒక స్టేట్ లో అయింది. మనకి హైదరాబాద్ లోనే మనకి ఇండియా శ్రీలంక మ్యాచ్ కూడా సెమీఫైనల్ అయింది ఇక్కడ 2017. సో మనం ఫైనల్ విన్ అయ్యాం. సో అది పాకిస్తాన్ ఫైనల్ కి వచ్చింది, మనం ఫైనల్స్ కి వచ్చాం. అది చిన్నస్వామి స్టేడియం లో ఫైనల్స్ బెంగళూరులో. మనకు విపరీతమైన క్రౌడ్స్ ఉన్నారు, సపోర్ట్ గా చాలా క్రౌడ్ ఉంది, మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ఆ మ్యాచ్ లో ఆడుతున్నాం. మ్యాచ్ లాగా ఉండదు పాకిస్తాన్ తో ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఒక యుద్ధంలా ఉంటది మనసులో. ఎవరిని ప్లేయింగ్ 11 లో ఉన్నా, ఎవరు బయట ఉన్నా ప్రాణం పెట్టి ఆడడం, అదే ఈ రోజు ఆ రిజల్ట్. అంటే పాకిస్తాన్ తో ఎన్నిసార్లు మ్యాచెస్ అయ్యాయి సార్? ఎన్నిసార్లు ఆడారు, ఎన్నిసార్లు గెలిచారు మీరు? ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అది 3 వరల్డ్ కప్స్, అంటే ఒక T20 ఏషియా కప్, 2017 లో సెకండ్ T20 వరల్డ్ కప్, 2018 లో ఆ దుబాయ్ పాకిస్తాన్ లో జరిగింది. అది 5th ODI వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్. ఆ 3 సార్లు కూడా 3 సార్లు మనమే ఇండియానే గెలిచి. అయ్యా 3 సార్లు కూడా నేను ఆడడం జరిగింది 3 వరల్డ్ కప్స్ లో. ఆ 3 సార్లు ఫైనల్ పాకిస్తాన్, ఆ 3 సార్లు మనమే విన్ అయ్యాం. మొత్తం టోటల్ ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుంటారు సార్ బ్లైండ్ క్రికెట్? 3 వరల్డ్ కప్స్ తో పాటు కొన్ని బయలాటరల్ సిరీస్ కూడా ఆడా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా బయలాటరల్ సిరీస్ కొన్ని మ్యాచెస్ లో ఆడడం జరిగింది. మన ఇండియన్ ప్లేయర్స్, ఫార్మర్ ప్లేయర్స్, ప్రజెంట్ ప్లేయర్స్ మీకు కలుస్తున్నాయినా సరే, వాళ్ళతో ఎలా ఉంటుంది రిలేషన్? ఎవరైనా మీరు కలిసారా? యాక్చువల్గా ఏంటంటే మనకు 2017 ఆ టైంకి మనకు ఒకసారి సౌరవ్ గంగూలీ మనకు బ్రాండ్ అంబాసిడర్ గా మనకున్నారు. తర్వాత రాహుల్ ద్రావిడ్ గారు ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్. తర్వాత యువరాజ్ సింగ్ ఉన్నారు. అంటే బ్లైండ్ క్రికెటర్స్ అని వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. తర్వాత 2017 విరాట్ కోహ్లీ కూడా మనకు సపోర్ట్ చేశారు. ఐ మీన్ బ్లైండ్ క్రికెట్ కి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత యువరాజ్ సింగ్, వీళ్ళంతా సయ్యద్ కిర్మానీ సార్ అని చెప్పేసి 1983 వరల్డ్ కప్ లో కీపర్ సార్. 2018 లో మాకు ఆయన వచ్చారు దుబాయ్ కి. ఫైనల్ మ్యాచ్ ముందు రోజు కొంచెం బాగా మోటివేట్ చేశారు. మనం ఆడుతుంది పాకిస్తాన్ లో ఆడుతున్నాం, అది పాకిస్తాన్ తో, కొంచెం చూడండి. అప్పుడు మేము అనుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే, మనం ఓడిపోతే 11 మంది ఓడిపోయినారని చెప్పేసి పేపర్కి రాదు, 130 కోట్ల మందికి మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటది మన తరపు నుంచి. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కప్పు మాత్రం వదలొద్దు అనేటువంటి టార్గెట్ అనమాట. మా కెప్టెన్ అజయ్ కుమార్ గారు ఎలా ఉంటారంటే, చనిపోయినా పర్లేదు కానీ ఇక్కడ నేను ఇండియన్ టీం గెలవాలి, ఆయనకు ఉండేటువంటి ఎమోషనల్ ఫైర్ ఇవన్నీ బాగా మోటివేట్ చేసే టీం అందరిని. సో అట్లాగే అనుకున్నాం. 2 సార్లు 16-17 లో పాకిస్తాన్ మన ఇండియా పిలిపించి మనం ఆడి గెలవడం జరిగింది. అయితే 2018 లో పాకిస్తాన్ కి వెళ్ళి పాకిస్తాన్ ని ఓడించాం. అది లైఫ్ లో బిగ్ అచీవ్మెంట్. అది అసలు అది గ్రేట్ గా ఆనందంగా ఫీల్ అవుతాం. అక్కడ మన జెండా ఎగరేయటం, అది ఆ క్షణం అనుకున్నాం ప్రాణం పోయినా పర్వాలేదు రవై, దేశానికి మన కాంట్రిబ్యూషన్ ఇచ్చాం, ఈ రోజు నా దేశం గర్వపడుతుంది నా వల్ల అని.